Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ డియర్ స్టూడెంట్స్, మన సిలబస్లో భాగంగా మనం ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే కణం అని చెప్పి అంటారు, దాన్నే సెల్ అంటారు. మరి జనరల్గా యానిమల్ సైన్స్లో కానీ లేదనుకుంటే బయాలజీలో భాగంగా బాటనీ కానీ జువాలజీ కానీ ఇదే జువాలజీలో యానిమల్ సైన్స్లో కానీ కామన్గా అన్నింటికి కూడా బయాలజీతో లింక్ ఉన్నటువంటి అన్ని పరీక్షలకు కూడా మనకి బేసికల్గా మన ఎగ్జామ్కి సంబంధించి స్పెసిఫిక్ అయితే కనుక మన సిలబస్లో కణం అనే పిలుస్తున్నటువంటి పాఠాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ పాఠం నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి సార్ అంటే టూ డెప్త్గా అడగడం అనేది జరగదు, కానీ ప్రతి అంశం పట్ల మనకి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా? సో అందులో భాగంగా మనం ఈరోజు కణం అని చెప్పేసి పిలుస్తున్నటువంటి పాఠాన్ని నేర్చుకోబోతా ఉన్నాము. ఈ వీడియోలో ఆ లెసన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్నే సెల్ అంటారు. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాస్త ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీకి అప్డేట్ అవ్వాలి. సో దాన్ని నేను తెలుగులో ప్రొనౌన్స్ చేస్తాను, ఇంగ్లీష్లో రాస్తా, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? అయితే కణం అంటున్నాం కదండి, సాధారణంగా మనకి ఒక గోడ తీసుకుందాం, ఒక వాల్. ఓకేనా? ఒక వాల్ తీసుకున్నట్టయితే చూడండి, ఏదైనా ఒక గోడ మనం తీసుకుంటే ఈ గోడ లోపల మనకి ఇటుకలు అనేవి పేర్చుంటాయి, అవునా కదా? గోడ లోపల ఇటుకలు అనేవి పేర్చుంటాయి అన్నమాట. ఇలా ఇటుకలు అనేటివి ఏవైతే ఉన్నాయో పేర్చబడి మనకు ఉన్నాయన్నమాట. దేనికండి? ఒక పర్టికులర్ ఆకారాన్ని ఇవ్వడానికి ఇటుకలు అనేవి పేర్చబడి ఉంటాయి. దాన్ని బ్రిక్స్ అంటారు. ఈ బ్రిక్స్ అనేవి సపోర్ట్ ఇస్తాయి, వాల్ అనేది తయారవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని, స్ట్రక్చర్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట. అయితే ఈ గోడ అనేది ఒక నాన్ లివింగ్, అంటే నిర్జీవది, అంటే నిర్జీవం, అంటే ప్రాణంతో లేనివి. మరి లైక్ వైజ్ అదే విధంగా ప్రాణంతో ఉన్నటువంటి లేదా జీవంతో ఉన్నటువంటి లేదా లైఫ్తో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కానీ లేదా మొక్కలు కానీ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి అనే దానికి మనం సమాధానం తీసుకొని రావాలి. అయితే లివింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనమ్మా? సో లివింగ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ లివింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దేంతో తయారవుతాయి అంటే సెల్తో తయారవుతాయి. దేంతో తయారవుతాయండి? సెల్తో తయారవుతాయి. ఈ సెల్ అనేదాన్ని తెలుగులో మనం కణం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కణం అని చెప్పి పిలుస్తాం. మన సిలబస్లో ఉంది, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సెల్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సెల్ అంటే ఏంటి సార్ అంటే బేసికల్గా ఇది కంటికి కనిపించదు, కానీ జీవులు అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ఎల్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేనితో తయారవుతాయి? బేసిక్ యూనిట్ ఏంటి అంటే సెల్ అని చెప్పి మనం చెప్పాలి. ఏంటండి? సెల్ అనాలి. సో బేసిక్ యూనిట్ అన్నాం. అదేవిధంగా ఇది నిర్మాణం, ఒక స్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతుంది, అందుకే స్ట్రక్చరల్ అంటాము. అదేవిధంగా ఫంక్షనల్ యూనిట్ ఏంటండి? అదేవిధంగా ఫంక్షనల్ యూనిట్ అంటే క్రియాత్మకమైనటువంటి ప్రమాణం మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణం. ఏంటి సార్ అంటే ఈ కణం. ఏంటండి? కణం. మరి దీన్ని ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? మరి సెల్ అని పిలుస్తూ ఉన్నాం కదండి, మనకి 1665వ సంవత్సరంలో, ఓకేనా, 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నారండి. ఎవరండి? రాబర్ట్ హుక్ అని పిలువబడుతున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నారు. ఈ రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నటువంటి సైంటిస్ట్ ఏం చేస్తాడంటే మనకి ఓక్ అనే పిలుస్తున్నటువంటి ఒక చెట్టు ఉంటుందండి, ఓక్ ట్రీ లేదా ఓక్ వృక్షం అంటారు. ఈ ఓక్ వృక్షం యొక్క బెరడు, దాన్ని ఇంగ్లీష్లో బార్క్ అంటారండి. ఏమంటారండి? బార్క్. బెరడు అంటే ఏంటంటే చెట్టు పైన పెచ్చులా ఉంటాయి కదా, వేప చెట్టుకు కానీ లేకపోతే రావి చెట్టుకు కానీ లేకపోతే ఎర్రచందనం చెట్టు కానీ పెచ్చుల్లా ఉంటాయి పైన. ఓకేనా? దాన్ని బెరడు అంటారు లేదా బార్క్ అంటారు. ఈ బార్క్ని తరుగుతారనమాట. తరగగా వచ్చినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్నే బెండు అని చెప్పి పిలుస్తారు. ఒక బెరడు నుంచి తీసినటువంటి సబ్స్టెన్స్ బెండు అంటారు. దాన్నే నేను ఇంగ్లీష్లో కార్క్ స్లైస్ అని చెప్పి పిలుస్తాను. ఏమని పిలుస్తానంటే కార్క్ స్లైస్ అంటాను. ఈ బార్క్లో ఉన్నటువంటి ఒక పదార్థమైన కార్క్ లేదా బెండు అనేది తీసి మైక్రోస్కోప్లో పెట్టడం జరిగిందండి. ఎక్కడ పెట్టడం జరిగిందండి?
మైక్రోస్కోప్లో పెట్టడం జరిగింది. మైక్రోస్కోప్ అంటే తెలుగులో ఏమని పిలుస్తామండి? సూక్ష్మదర్శిని అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాబర్ట్ హుక్ అనే 1665వ సంవత్సరంలో చూశారనమాట. అలా చూడగా ఆ స్ట్రక్చర్ మైక్రోస్కోప్లో పెట్టగా మనకి ఎలా కనబడిందంట? ఇలా మనకి కనబడింది అనమాట. ఈ ఆకారంలో ఇలా కనబడతా ఉంది. ఇది చూడడానికి ఆయన ఎలా దీన్ని కంపేర్ చేసినట్టు ఒక తేనె పట్టులా ఉంది అని చెప్పి కంపేర్ చేశాడు అనమాట. ఏంటంటే తేనె పట్టు, దాన్ని హనీ కోంబ్ అని చెప్పి పిలుస్తాయి. ఏమని పిలుస్తామండి? హనీ కోంబ్. ఒక తేనె పట్టులా ఉంది అని చెప్పి ఆయన గమనించడం జరిగింది. మరి ఒక తేనె పట్టులా ఉంది అని చెప్పి గమనించారు కదండి. ఎవరు గమనించారు? ఇక్కడ ఉన్నటువంటి రాబర్ట్ హుక్. ఎవరండి? రాబర్ట్ హుక్. మరి రాబర్ట్ హుక్ అని పిలువబడుతున్నటువంటి శాస్త్రవేత్త తేనె పట్టుల ఈ నిర్మాణం ఉంది అని చెప్పడం జరిగింది కదండి. ఎట్లా అండి? తేనె పట్టుల నిర్మాణం ఉందని చెప్పడం జరిగింది. ఈ తేనె పట్టులా ఉన్నటువంటి నిర్మాణంలో చిన్న చిన్న గదుల్లా ఉన్నాయన్నమాట. స్మాల్ కంపార్ట్మెంట్స్, చిన్న చిన్న గదుల్లా ఉన్నాయి. ఆ చిన్న చిన్న గదులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ గదులనే మనోడు ఏం చేశాడంటే సెల్ అని చెప్పి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? సెల్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే సెల్ అనే పేరు ఊరికే పట్ల. ఈ సెల్ అనే పిలుస్తున్నటువంటి ఈ పదం అనేది లాటిన్లో ఉన్నటువంటి సెల్యులా అని పిలుస్తున్నటువంటి పదం నుంచి మనోడు తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ సెల్ అంటే ఏంటంటే మనకి ఆయన పర్సెప్షన్లో చిన్న గది అని అర్థం. ఏ స్మాల్ కంపార్ట్మెంట్. ఓకేనా? ఒక చిన్న గది అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ చిన్న కంపార్ట్మెంట్ లేదా ఈ చిన్న గది అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో, ఓకేనా, దానినే కణం అని చెప్పి పిలవడం జరిగింది. మరి కణం అనేది మనకి లాటిన్ భాష నుంచి తీసుకురాబడినటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పి మనం చెప్తున్నాం. ఎట్నుంచండి? లాటిన్ భాష నుంచి తీసుకోబడినటువంటి పదంగా మనం చెప్తున్నాం. దేన్ని? ఈ సెల్ని. ఓకేనా? అయితే ఈయన సెల్ అని పేరు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడండి? 1665వ సంవత్సరంలో సెల్ అని చెప్పి ఈయన కనుక్కోవడం జరిగింది. మీకు తెలుసు కదా, రైట్? మరి తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ కణాన్ని కనుక్కున్నాడన్నాం. ఓకేనా? 16 ఈ సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడగొచ్చు. ఓకేనా? 1665వ సంవత్సరంలోనే ఓక్ అనే పిలుస్తున్నటువంటి వృక్షం లోపల కణాన్ని కనుక్కోవడం జరిగింది. ఓకేనా? తర్వాత 1674వ సంవత్సరంలో ఆంథోనీ వాన్ లీవెన్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆంథోన్ వాన్ లీవెన్ హుక్ అంటారు. ఏమంటారండి? ఆంథోన్ వాన్ లీవెన్ హుక్ అంటారు. ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఆంటోన్ వాన్ లీవెన్ హుక్. ఈయన మనకి ఏంటంటే 1674వ సంవత్సరంలోని మొట్టమొదటిసారిగా ఈయన సజీవ కణం కనుక్కున్నాడు. ఏంటో చెప్తా చూడండి. ఏం కనుక్కున్నాడు అంటే సజీవ కణం కనుక్కున్నాడు. సజీవ కణం అంటే లివింగ్ సెల్. సార్ ఇక్కడ మొక్క యొక్క బార్క్ బెరడ్ ఉంది కదండి, ఈ బెరడ్ అనేది ఏదైతుంది, ఇది బేసికల్గా ఒక నాన్ లివింగ్ సెల్, నిర్జీవ కణం, ప్రాణంతో లేనటువంటి కణం. ఎందుకు సార్ అంటే అది ఒక బెరడ్ కదా, బెరడ్ లోపల ఎలాంటి వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ సప్లై అవ్వు, అలా ఉండిపోతాయి అనమాట. అర్థమైందా? సో మొట్టమొదటిసారిగా నాన్ లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు సార్ అంటే రాబర్ట్ హుక్. అలా కాకుండా మొట్టమొదటిసారి లివింగ్ సెల్, ప్రాణంతో ఉన్నటువంటి కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే ఆంటోన్ వాన్ లీవెన్ హుక్ 1674వ సంవత్సరంలో. ఈయన ఎక్కడ కనుక్కున్నాడు సార్ అండి సజీవ కణాన్ని? చెరువు నీటిలో. ఓకేనా? చెరువు నీటిలో అంటే పాండ్ వాటర్లోని ఈయన లివింగ్ సెల్ని కనుక్కోవడం జరిగింది. పాండ్ వాటర్లో లివింగ్ సెల్ ఏదండి, దేనిని కనుక్కున్నాడు సార్ అంటే మనోడు ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులని గుర్తించడం జరిగింది. ఎక్కడండి? చెరువు నీటిలో. మరి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులకు ఉదాహరణగా మనం ఒకసారి రాస్తే ఎవరండి? అమీబా. ఎవరండి? అమీబా. అదేవిధంగా పారామీషియం, ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇవి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమీబా, పారామీషియం అనే ప్రోటోజోవాకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. మరి ప్రోటోజోవా అని పిలిచేటివి ఏవైతే ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నామో, ఈ ప్రోటోజోవాకు సంబంధించినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ ఆర్
సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. అంటే ఇవన్నీ ఏంటంటే ఏకకణ జీవులు అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చండి? బాగా ఉందా? ఏకకణ జీవులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో వీటిని యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఏంటండి? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లేదా సింగిల్ బ్లర్ అవట్లేదు కదా. ఓకేనా? యూనిసెల్యులార్ ఆర్గానిజం లేదా సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అంటారు. ఏకకణ జీవులు అంటారు. ఓకేనా? అయితే సజీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త, లివింగ్ సెల్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోన్ వాన్ లీవెన్హుక్ 1674 సంవత్సరం, 1665 సంవత్సరంలో కణాన్ని కనుక్కున్నారు. ఓకేనండి, రైట్. తర్వాత మళ్ళీ కొన్ని డెవలప్మెంట్స్ మనం దీనికి సంబంధించి మనం మాట్లాడితే 1839 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్నటువంటి వ్యక్తి. ఎవరండి? రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్న వ్యక్తి సెల్ మధ్యలో ఉన్నటువంటి కేంద్రకాన్ని కనుక్కున్నాడండి. ఓకేనా? సో దేని కనుక్కున్నాడండి? సెల్ మధ్యలో ఉన్నటువంటి కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. సో దాన్నే న్యూక్లియస్ అంటారు. ఏమంటారండి దాన్ని? న్యూక్లియస్ లేదా కేంద్రకం అని చెప్పేసి మనం పిలుస్తారు. ఓకేనా? సో రాబర్ట్ బ్రౌన్ అనేవాడు కేంద్రకాన్ని కనుక్కున్నాడు 1839 సంవత్సరంలో. ఓకేనా? సో తర్వాత మనకి 1674లో లీవెన్హుక్ అనేవాడు సజీవ కణం కనుక్కున్నాడని తెలుసు. మరి రాబర్ట్ బ్రౌన్ అనేవాడు న్యూక్లియస్ కనుక్కున్నాడని తెలుసు మీకు. ఓకేనా? అండ్ తర్వాత ఇదే 1839లో, ఓకేనా, ఇదే 1839లో మనకి పర్కిన్జే అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? పర్కిన్జే అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్రవేత్త కణం లోపల ఉన్నటువంటి పదార్థం, సెల్ లోపల ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఓకేనా, అవన్నీ నేను చెప్తా ప్రతిదీ క్లారిటీ ఇవ్వండి. ఓకేనా? కణం లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాన్ని జీవ పదార్థం అని చెప్పేసి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? జీవ పదార్థం అని చెప్పి పేరు పెట్టారు. దాన్నే ప్రోటోప్లాజం అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? ప్రోటోప్లాజం. కణం లోపల ఉన్నటువంటి పదార్థాన్ని ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే పర్కిన్జే. ఓకేనా, రైట్. తర్వాత 1940 సంవత్సరంలో, ఇవన్నీ ఇంపార్టెంట్ ఈ లెసన్ సంబంధించినవి. ఓకేనా? 1940 సంవత్సరంలోనే మనకేంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కనుక్కోవడం జరిగింది అనమాట. ఏంటండి? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కనుక్కోవడం జరిగింది. మరి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే నాల్ మరియు రస్కా అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? నాల్ మరియు రస్కా అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఆంటోన్ వాన్ లీవెన్హుక్. ముందు రాశాం కదండి. ఓకేనా? ఆంటోన్ వాన్ లీవెన్హుక్ మొట్టమొదటిసారిగా భూతద్దాలను ఉపయోగించి తయారు చేశాడంట. ఓకేనా? తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని అంటారు. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే జకారియస్ జాన్సన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? జకారియస్ జాన్సన్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కాంపౌండ్ మైక్రోస్కోప్ ని కనుక్కోవడం జరిగింది. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పి అంటారు. జకారియస్ జాన్సన్ కనుక్కున్నాడు. ఆంటోన్ వాన్ లీవెన్హుక్ మామూలుగా మొదటిసారి మైక్రోస్కోప్ కనుక్కున్నాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక్కున్నది అయితే నాల్ మరియు రస్కా కనుక్కోవడం అనేది జరిగింది. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. మరి తర్వాత మనకి ఈ కణం గురించి 1850 సంవత్సరంలో, ఒక 1850 రఫ్గా, ఈ 1850 సంవత్సరంలోనే మనకి రడల్ఫ్ విర్కోవ్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? రడల్ఫ్ విర్కోవ్ అనే పిలుస్తున్న శాస్త్రవేత్త ఏంటంటే కణాలు అనబడే, నేను ఇవన్నీ చెప్తా జాగ్రత్తగా, కణాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో, సెల్స్ అనబడేవి ఏవైతే ఉన్నాయో, కొత్త సెల్స్ ఎప్పుడు కూడా పాత సెల్స్ నుంచి, పాత కణాల నుంచి తయారవుతాయి అన్నాడు. న్యూ సెల్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పినట్టు శాస్త్రవేత్త ఎవరంటే రడల్ఫ్ విర్కో. ఈయన లాటిన్ భాషలో ఆ మాటను చెప్పాడు. ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అని పిలుస్తున్నటువంటి ఒక మాటతో చెప్పాడు అనమాట. అంటే ఏంటంటే పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయి అని చెప్పాడు అనమాట. ఎవరో రడల్ఫ్ విర్కోవ్ అనమాట.
ఓకేనా? ఈ ఈ సంవత్సరాలు బాగా గుర్తుండాలి, మ్యాచింగ్ రూపంలో మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఓకేనా? అయితే యూనిసెల్యులర్ అన్నాను, అదేవిధంగా మల్టీ సెల్యులర్ అన్నాను. అంటే సార్ ఇక్కడ మరొక మాట, ఇప్పుడు కొన్ని జీవులు అనేది ఏవైతే ఉన్నాయో ఒక కణంతోనే తమ లైఫ్ మొత్తం రన్ చేస్తాయి. దాన్ని ఏకకణ జీవులు లేదా మనం ఏమని పిలుస్తాం? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లేదా దాన్ని ఏమని పిలుస్తామండి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. మరి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం ఎవరెవరిని తీసుకోవచ్చండి? అమీబాని తీసుకోవచ్చు, అదేవిధంగా పారామీషియం తీసుకోవచ్చు. ఏదండి? పారామీషియం. అదేవిధంగా క్లమైడోమోనస్ ని తీసుకోవచ్చు. దేన్ని తీసుకోవచ్చు అండి? క్లమైడోమోనస్ ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? మల్టిపుల్ ఇక్కడ యూనిసెల్యులర్ అయింది కదా, తర్వాత మల్టీ సెల్యులార్ గురించి మనం మాట్లాడుకోవాలి. దేని గురించి మాట్లాడాలండి? మల్టీ సెల్యులార్. మల్టీ సెల్యులార్ అంటే ఏంటంటే బహుకణ జీవులు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? బహుకణ జీవులు. మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే ఎక్కువ కణాలతో మనం కూడా ఎక్కువ కణాలతో ఏర్పడతా ఉంటాయి అన్నమాట. సో మనం కూడా ఎగ్జాంపుల్ కాబట్టి, అదేవిధంగా మొక్కలు తీసుకోవచ్చు, అదేవిధంగా మనం కూడా జంతువులం కాబట్టి జంతువులు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, వేరాజ్ for unicellular organisms, amoeba, paramecium and chlamydomonas can be considered as the single cell organisms, right? ఇక్కడ దాకా అర్థమైంది కదండి. తర్వాత విషయం మాట్లాడదాం. మరి యూనిసెల్యులర్స్ మనకి మల్టీ సెల్యులర్ అంటే ఏంటో తెలిసింది కదండి. 1838వ సంవత్సరం, ఇవన్నీ ఇయర్స్ మనం ముందు రాసేసుకుందాం. ఓకేనా? 1838వ సంవత్సరం మతియాస్ స్లేడెన్ అనే శాస్త్రవేత్త, అదేవిధంగా 1839 సంవత్సరంలోనే స్వాన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, వీళ్ళిద్దరూ కూడా సెల్ థియరీని కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారండి? సెల్ థియరీని కనుక్కున్నారు, అదేవిధంగా డెవలప్ చేశారన్నమాట. దాన్ని కణ సిద్ధాంతం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కణ సిద్ధాంతం. ఈ కణ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే స్లేడన్ మరియు స్వాన్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఇది బేసిక్స్. మరి కణం అన్నాం కదండి, చాలా ఇంపార్టెంట్. ఈ కణం అనేది ఏదైతే ఉందో, ఒక కణం లేదా సెల్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చండి. ఒకటోది ఏంటి సార్ అంటే, ఒకటోది వృక్ష కణం అనేది మొదటిది. ఏంటంటే మొదటిది వృక్ష కణం. రెండోది ఏంటండి? జంతు కణం. రెండోది ఏంటండి? జంతు కణం. ఇక్కడ వృక్ష కణం అంటే ఏంటండి? ప్లాంట్ సెల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. జంతు కణం అంటే మనం యానిమల్ సెల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ దాకా ఓకే. మరి ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి తేడా ఏంటి సార్? అది బేసిక్. ఈ క్రింది వానిలో వృక్ష కణానికి జంతు కణాల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ గుర్తించండి అంటాడు. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, కణం అనేది ఏ ఆకారంలో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆకారం ఉంటాయి. నేను ఏదో రఫ్ గా ఒక షేప్ తీసుకున్నాను, రౌండ్ గా ఉన్నటువంటి షేప్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు కణం మధ్యలో ఏముంటదంటే కేంద్రకం ఉంటుంది. ఏముంటదంటే కేంద్రకం. మీకు ఆల్రెడీ ఇక్కడ రాబర్ట్ బ్రౌన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, కేంద్రకం కనుక్కున్నాడు. వాడు కనుక్కున్నది ఏదంటే ఇదే. ఓకేనా? ఇదేంటండి? న్యూక్లియస్ అంటారు. దీన్ని ఏమంటారండి? న్యూక్లియస్ అంటారు. తెలుగులో తీసుకుంటే కేంద్రకం అని చెప్పి అంటారు. ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ వృక్షకణం జంతుకణం అన్నాం కదా, చూడండి. వృక్షకణంలో ఏముంటదంటే, ఇగోండి కేంద్రకం చుట్టూ కూడా, న్యూక్లియస్ చుట్టూ కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్నే మనం సైటోప్లాజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి వీటిని? సైటోప్లాజం. సో తెలుగులో తీసుకుంటే దీన్ని కణద్రవ్యం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దీన్ని కణద్రవ్యం అని చెప్పి మనం పిలుస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ సైటోప్లాజం పైన ఈ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ మెంబ్రెయిన్ యాక్చువల్గా వృక్ష కణాలలోకి వెళ్దాం. వృక్ష కణాలు అంటే ప్లాంట్ సెల్. ఒక వృక్ష కణాలలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ మెంబ్రెయిన్ ఏదైతే దీన్ని సెల్ మెంబ్రెయిన్ అని అంటారు. ఓకేనా? లేదా దీన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పి కూడా మనం పిలుస్తారు. ఓకేనా? సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అంటే కణత్వచము, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా త్వచము. సెల్ మెంబ్రెయిన్ అన్న ప్లాస్మా మెంబ్రెయిన్ అన్న ఒకటే. మొదటిగా అయితే ప్లాస్మా మెంబ్రెయిన్ అనేవారు, తర్వాత సెల్ మెంబ్రెయిన్. ఓకేనా? సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ తర్వాత ఇలా సెల్ మెంబ్రెయిన్ చుట్టూ మరొక లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సెల్ వాల్ అంటారు. సో దాన్నే కణ కవచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణ కవచం. మొదటిదేమో సెల్ మెంబ్రెయిన్, రెండోది కణ కవచం, సెల్ వాల్. ఇప్పుడు ఏ కణానికైతే చూడండి, ఏ సెల్కి అయితే ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా సెల్ మెంబ్రెయిన్, దాంతోపాటు సెల్ వాల్ లేదా కణ కవచం ఉంటే
ఈ రెండు ఉంటే కనుక దట్ ఈజ్ అ ప్లాంట్ సెల్. ఇది ఎందుకు అంటే తర్వాత మాట్లాడదాం, ఓకేనా. అలా కాకుండా కేవలం జంతు కణం అవ్వాలి అంటే, ఓన్లీ జంతు కణమే అవ్వాలంటే ఈ సెల్ వాల్ అనేది ఉండకూడదు, ఇది ఒక్కటి మాత్రమే ఉండాలి. ఉంటే దాన్ని ఏమంటారంటే జంతు కణం అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. అర్థమైందండి, ఇది బేసిక్స్. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే వృక్షకణ జంతు కణం కలిపి ఒకటే డయాగ్రామ్ వేసి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.